హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రావ్యస్ రెసిపీస్. హాయ్ అండి. ఇవాళ మన రెసిపీ దొండకాయ ముక్కల పచ్చడి. దొండకాయ ముక్కల పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏందో చూద్దామా. దొండకాయలు, ఇంగువ, వెల్లుల్లి రెమ్మలు, తాలింపు ఎండుమిర్చి, తాలింపు గింజలు, చింతపండు, పసుపు, కరేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోండి. జార్ తీసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోండి, చింతపండు వేసుకోండి. చింతపండు కొంచెం గిన్నెలో నానబెట్టుకొని పులుసు గుజ్జు చేసుకోవాలండి. తర్వాత ఉప్పు, తగినంత ఉప్పు, ఇప్పుడు వేసుకున్నాం కదా, వీటిని మిక్సీ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇది చూడండి, ఇట్లా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇలా కచ్చాపచ్చిగా పట్టుకున్నాం కదా. కచ్చాపచ్చిగా పట్టుకున్న దాంట్లో ఇలా పట్టుకున్న దాంట్లో ఉల్లిపాయలు వేసేసుకోండి. ఉల్లిపాయలు, 4 వెల్లుల్లి రెమ్మలు. నేను పైన తొక్కు తీసి ఉంచుకున్నానండి వెల్లుల్లి రెమ్మలు. అలా వేసుకోండి. వేసుకొని మళ్ళీ కలిపి మళ్ళీ ఒకసారి కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకోండి. చూసారు కదా. ఇప్పుడు మనము ఇలా కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకున్నాం కదండి. మిక్సీ పట్టుకున్న దాంట్లో మనం తీసుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలండి. దొండకాయ ముక్కలు ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవాలి దొండకాయ ముక్కలు చిన్నవి. కొంచెం పసుపు వేసుకోండి.